వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రోటీ కప్డా రొమాన్స్ మూవీ రివ్యూ చూద్దాం. ఇలా వచ్చేసి 4 హీరోస్ ఉంటారు, నలుగురు హీరోలు ఉంటారు. నలుగురు హీరోలకి 4 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరిది క్యారెక్టర్స్ చూద్దాం. ఇందులో 4 క్యారెక్టర్స్ ఉంటారు, 4 హీరోస్ క్యారెక్టర్. ఒక అతను వచ్చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటాడు, ఒక అతను వచ్చేసి ఖాళీగా ఉంటాడు, ఒక అతను. ఇంకో అతను వచ్చేసి రాడ్జీ రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఇంకో అతనిది ఇంకో డిజిగ్నేషన్ ఉంటుంది. అయితే ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్కి వద్దాము. సాఫ్ట్వేర్లో ఇంకో హీరోయిన్ అయితే తను హెచ్ఆర్గా వర్క్ చేస్తుంటుంది, ప్రాజెక్ట్ మేనేజరు అందులో. నెక్స్ట్ ఇక్కడ ఇంకో హీరో ఆర్జే, అతనికైతే తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది. తను వచ్చేసి మామూలు రిచ్ గారు టైపు, ఎప్పుడు పార్టీకి వెళ్ళడం, పబ్లోకి వెళ్ళడం అలా హ్యాబిట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో హీరోయిన్ అయితే తను వచ్చేసి జాబ్స్ ట్రై చేస్తుంటుంది. అలాంటి క్యారెక్టర్, జాబ్ ట్రై చేయడం, జాబ్ కోసం హీరోని అడగడం అలా ఉంటుంది. ఇక్కడ ఇంకో హీరో అతనికైతే తనకు ముస్లిం లేడీ క్యారెక్టర్, ముస్లిం హీరోయిన్. తన ఎడ్యుకేషన్ కోసం హెల్ప్ చేయాలని చెప్పి అలాంటి క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మనం స్టోరీ లైన్కి వచ్చే వరకు ఇంకా ముగ్గురు హీరోలది డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ ఒక హీరో వచ్చేసి వాళ్ళ ముగ్గురిని గోవా ట్రిప్ అని చెప్పి వాళ్ళ ముగ్గురిని పిలుస్తారు. ఫస్ట్ గోవా ట్రిప్ వెళ్ళడం అట్లా సాంగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కరి లైఫ్లో ఒక హీరోయిన్ ఎట్లా ఎంటర్ అయ్యారు, అది ఒక్కొక్కరి స్టోరీ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ముస్లిం హీరోయిన్ స్టోరీ వస్తుంది. తను వచ్చేసి తన ఎగ్జామ్స్కి స్ట్రెస్ తగ్గాలని చెప్పి హీరోని ఇంటరాక్ట్ అవుతుంది. అక్కడ కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి, అది ఫ్యామిలీకి బాగుండవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో హీరోయిన్. ఈ హీరోయిన్ వచ్చేసి తనకు జాబు వెతకండి అని చెప్పి హీరో అప్రోచ్ అవుతుంది. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ అలా సాగుతుంది. అప్పుడు హీరో వచ్చేసి తనకు ఇట్లా జాబ్ ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ సాఫ్ట్వేర్లో పనిచేస్తుంది కదా, ఆ ఇంటర్వ్యూకి పంపిస్తా అని చెప్పి అంటాడు. అట్లా వీళ్ళ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అతనైతే వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి తన ఆఫీస్లో కొత్తగా వస్తుంది హీరోయిన్. అక్కడ వీళ్ళ స్టోరీ లైట్గా స్టార్ట్ అవుతుంది. ఇట్లా 4 మెంబర్స్కి 4 లవ్ స్టోరీస్ ఉంటాయి. అయితే స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో అంతా ఎంటర్టైనింగ్గా బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక్కొక్కరికి సాంగ్స్ ఉంటాయి, బాగానే ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఆర్జే వచ్చేసి పబ్కి వెళ్ళడం హీరోయిన్తో పాటు అలా ఉంటుంది. ఇతను వచ్చేసి తనకి జాబ్ ట్రయల్ తీయడం, తన బైక్ మీద తీసుకెళ్ళడం అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక్కొక్కరికి స్ట్రగుల్స్ స్టార్ట్ అవుతుంటాయి. స్టోరీ కొంచెం డిఫరెంట్ మారుతుంది సెకండ్ హాఫ్. వాళ్ళకి తగాదాలు ఎలా అయ్యాయి ఏంటి వాళ్ళకి, అవన్నీ మూవీలో చూడండి. ఇక్కడ ఆర్జేకి ఆ హీరోయిన్కి మధ్యలో డిస్టర్బెన్స్ ఎలా వచ్చాయి ఏంటి. ఇక్కడ తను వచ్చేసి ఆల్రెడీ జాబ్ వచ్చిన తర్వాత హీరో కంటిన్యూస్గా ఫోన్ చేస్తుంటాడు. అయితే తను వచ్చేసి పికప్ చేసుకోదు, అక్కడ కొన్ని అవుతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇతను ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి తను మ్యారేజ్ చేసుకుంటా అంటారు. అయితే ఇక్కడ హీరో వచ్చేసి తను కొంచెం టైం కావాలంటాడు. అక్కడ కొంచెం వీళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇక్కడ వీళ్ళ స్టోరీ కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇట్లా లాస్ట్కి వీళ్ళు 4 మెంబర్స్ ఎలా కలిసారు ఏంటి, అది టోటల్ స్టోరీ. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, ఇక్కడ బోర్ కొట్టదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంటుంది, డైరెక్షన్ కూడా బాగానే ఉంటుంది, సాంగ్స్ బాగానే ఉంటాయి, అందరి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఇంతకుముందు హుషారు ఆ మూవీ తీశారు కదా, ఆ డైరెక్టరు. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.